అందరికీ నమస్కారం. ఈరోజు మా ఇంట్లో ఎంతో ఆనందంగా జరగబోతున్న మా మరదలు గారి ఎంగేజ్మెంట్ వేడుకకు మీ అందరికీ స్వాగతం. ఒక అమ్మాయి జీవితంలో కొత్త అధ్యాయనం ప్రారంభమయ్యే రోజు. ఒక కుటుంబానికి కొత్త సంబంధం కలిసే రోజు. బంధువుల సందడి, చిన్నపిల్లల ఆటపాటలు, పెద్దల ఆశీర్వాదాలు, అమ్మా నాన్నల ఎమోషన్స్ అన్నీ కలిసిన అందమైన రోజు ఇది. మరి ఈ అద్భుతమైన ప్రయాణాన్ని మనం కలిసి చూద్దామా? ఉదయాన్నే మా ఇంటి దగ్గర సందడి మొదలైంది. ఎప్పుడో కలిసిన అత్తమామలు, బాబాయ్ పిన్నిలు వాళ్ళందరూ ఒక్కచోట చేరడంతో ఇల్లంతా పండగ వాతావరణం నెలకొంది. ఎప్పుడో ఫోన్లో మాట్లాడుకునే బంధువులు ఈరోజు ముఖాముఖిగా కలుసుకొని పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారు. ఇదే మన తెలుగు కుటుంబాల అందం, సంతోషం. వచ్చినప్పుడు అందరూ ఒకటిగా కలిసిపోవడం, సరదాగా అత్తలు, చెల్లెళ్ళు, అక్కా చెల్లెళ్ళు, తోటికోడళ్ళు, అత్తాకోడళ్ళు అందరూ సరదాగా పసుపు రాసుకుంటున్న దృశ్యాలు. ఎంగేజ్మెంట్ వేడుకల్లో మొదటిగా జరిగే పవిత్రమైన కార్యక్రమం పసుపు రాయటం. పసుపు శుభానికి ప్రతీక. అమ్మాయి జీవితంలో కొత్త ప్రారంభం, సుఖ సంతోషాలతో నిండాలని కోరుకుంటూ పెద్దలు ప్రేమగా పసుపు రాస్తారు. బొట్టు పెట్టే పద్ధతి. ఇప్పుడు బొట్టు పెట్టే కార్యక్రమం ప్రారంభమైంది. వరుడు కుటుంబం ప్రేమతో తీసుకువచ్చిన చీరలు, నగలు, పండ్లు, స్వీట్లు అన్నీ అమ్మాయికి అందజేస్తున్నారు. ఇది కేవలం బహుమతులు ఇవ్వడం కాదు, రెండు కుటుంబాల మధ్య ప్రేమ, అభిమానాలను పంచుకునే అందమైన సంప్రదాయం. మీకు ఒక చిన్న కథ చెప్తాను, వినండి. ఒక పురాణ కథనం ప్రకారం పార్వతి తన భర్త శివ యొక్క దీర్ఘాయుష్షు శ్రేయస్సు కోసం నుదిటిపై కుంకుమ బొట్టు ధరించేదని చెప్తారు. ఒకసారి పార్వతీదేవి తన నుదిటిపై కుంకుమ ధరించి శరీరానికి పసుపు రాసుకొని శివుడి కోసం పూజ చేసింది. ఆమె భక్తికి, ప్రతివ్రత్య శక్తికి సంతోషించిన శివుడు ఈ పసుపు కుంకుమను ధరించే స్త్రీలకు సౌభాగ్యం, శుభం కలుగుతుందని వరమిచ్చాడు. అప్పటి నుండి వివాహిత స్త్రీలు పసుపు కుంకుమలను మంగళ చిహ్నంగా ధరించటం ప్రారంభించారని ప్రజల్లో ఒక విశ్వాసం ఉంది. గౌరీదేవిని పూజించిన స్త్రీలకు అఖండ సౌభాగ్యం కలగాలని దేవి ఆశీర్వదించిందని, అందుకే వ్రతాలు, వరలక్ష్మి పూజలు, బతుకమ్మ వంటి పండుగల్లో మహిళలు మరొకరు పసుపు కుంకుమ ఇచ్చి శుభాకాంక్షలు తెలుపుతారని చెబుతారు. పసుపు కుంకుమ యొక్క అర్థం. పసుపు లక్ష్మీ కటాక్షం, ఆరోగ్యం, పవిత్రత. కుంకుమ శక్తి, సౌభాగ్యం, మంగళం. ఈ రెండింటిని కలిపి ఇవ్వడం అంటే నీ ఇంట్లో శుభం, ఐశ్వర్యం, సౌభాగ్యం నిలవాలి అని ఆశీర్వదించడం. లక్ష్మీదేవి పసుపులో నివసించిన కథ. ఒకసారి దేవతలు లక్ష్మీదేవిని ఇలా అడిగారట: భూమిపై నిన్ను సులభంగా ఎక్కడ ధరించవచ్చు? అప్పుడు లక్ష్మీదేవి, పవిత్రమైన పసుపులో నా అంశం ఉంటుంది, పసుపును గౌరవించే ఇంట్లో ఐశ్వర్యం ఉంటుంది అని చెప్పిందని పురాణాల్లో ప్రస్తావిస్తారు. అందుకే పసుపును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. పసుపు గణపతి కథలు. పార్వతీదేవి స్నానానికి వెళ్లే ముందు తన శరీరానికి రాసుకున్న పసుపుతో ఒక బాలుడి తయారు చేసి ప్రాణం పోసింది. ఆ బాలుడే గణపతి. అందువల్ల పసుపుకు సృష్టి శక్తి, మంగళకరం అనే విశేష ప్రాముఖ్యం వచ్చిందని చెబుతారు. ఒక గ్రామంలో పెద్ద మహిళ ప్రతిరోజు దేవిని పూజించి వచ్చిన సుమంగులకు పసుపు కుంకుమ ఇచ్చేది. ఆమె భక్తికి మెచ్చిన దేవి ఆమెకు సంపద, సుఖ సంతోషాలు ప్రసాదించిందని జానపద కథ చెప్తుంది. అందుకే పసుపు కుంకుమ పంచడం పుణ్యకారంగా భావిస్తారు. గౌరీ పూజలో పసుపు కుంకుమ విశిష్టతలు. ఒక యువతి మంచి వరుడి కోసం గౌరీదేవిని భక్తితో పూజించింది. ప్రతి శుక్రవారం పసుపు కుంకుమ సమర్పించేది.
కొంతకాలానికి ఆమెకు మంచి వివాహం జరిగింది. సుఖసంతోషాలతో జీవించిందని చెప్తున్నారు. అందుకే గౌరీ పూజలో పసుపు కుంకుమకు ప్రత్యేక స్థానం ఉంది. ఒకసారి పార్వతీదేవి భూమిపై స్త్రీల కష్టాలు చూసి కరుణించింది. నా ప్రేమతో పసుపు కుంకుమ ధరించి నన్ను స్మరించే స్త్రీలకు సౌభాగ్యం, కుటుంబం శాంతి కలుగుతుందని వరమిచ్చింది. ఒక ప్రాచీన విశ్వాసం ఉంది. వరలక్ష్మి వ్రతంలో పసుపు కుంకుమల విశిష్టత. చారుమతి అనే సతీమణికి లక్ష్మీదేవి కలలో కనిపించి వరలక్ష్మి వ్రతం చేయమని చెప్పింది. ఆమె వ్రతం చేసే సుమంగులకు పసుపు కుంకుమ ఇచ్చింది. దాంతో ఆమె కుటుంబానికి ఐశ్వర్యం, ఆనందం కలిగాయని కథ చెబుతుంది. నవరాత్రుల్లో ఒక యువతి ప్రతిరోజు అమ్మవారికి కుంకుమార్చన చేసి వచ్చిన సుమంగళకు పసుపు కుంకుమ ఇచ్చేది. చివరి రోజు అమ్మవారు కలలో దర్శనమిచ్చి ఆమె కోరికలు తీర్చిందని చెప్తారు. పసుపు దానం చేయడం వల్ల కలిగే ఫలితాలు. ఒక వృద్ధ మహిళ వద్ద దానం లేకపోయినా వచ్చిన సుమంగులకు పసుపు పంచేది. ఆమె మరణాంతర దేవలోకానికి చేరిందని, పసుపు దానం మహాపుణ్యమని ఈ కథ చెబుతుంది. అందరూ ఎదురు చూసిన ముఖ్యమైన ఘటన వచ్చేసింది. చిన్న రింగ్, కానీ అందులో ఎన్నో కలలు, ఎన్నో ఆశలు, ఎన్నో బాధ్యతలు దాగి ఉన్నాయి. ఇద్దరు ఒకరికొకరు ఉంగరాలు తొడిగిన ఈ క్షణం జీవితాంతం గుర్తుండిపోతుంది. కంగ్రాచ్యులేషన్స్ టు ది లవ్లీ కపుల్స్. ఒక అమ్మాయి పెళ్లి ప్రయాణం మొదలయ్యే ప్రతి సందర్భంలోనూ అమ్మ మనసులో చెప్పలేని భావోద్వేగాలు ఉంటాయి కదా. చిన్నప్పుడు చేతి పట్టుకొని నడిపించిన కూతురు ఈరోజు మరో ఇంటి బాధ్యతలు చేపట్టబోతుందని ఆలోచన తల్లి మనసు కదిలిస్తుంది. ఆనందం ఒకవైపు, కూతురు దూరమవుతుందనే చిన్న బాధ మరోవైపు. అమ్మ కళ్ళల్లో కనిపించే ఆనంద బాష్పాలు జీవితంలో ఎప్పటికీ మరువలేని జ్ఞాపకాలు. ఇప్పుడు అసలు ఫంక్షన్ స్టార్ట్ అయింది అంటారు పెద్దలు. అదే చుట్టాల ముచ్చట్లు. ఎవరి పెళ్ళి ఎప్పుడు, ఎవరి పిల్లలు ఎంత పెద్దయ్యారు, పాత జ్ఞాపకాలు, కొత్త వార్తలు ఇవన్నీ ఉంటేనే కదా బాగుంటాయి. ఒక్కచోట చేరిన బంధువుల నవ్వులు ఇల్లంతా మారి మ్రోగిపోతున్నాయి. ఇలాంటి సందర్భాలే బంధాలను మరింత బలంగా చేస్తాయి కదా. ఇలా మా మరదలుగారి ఎంగేజ్మెంట్ ఎంతో ఆనందంగా, ప్రేమాభిమానాలు మధ్య విజయవంతంగా పూర్తయింది. ఈరోజు మేము కేవలం ఒక వేడుకను కాదు, రెండు కుటుంబాల కలయికను, కొత్త బాధల ఆరంభాన్ని, విలువైన జ్ఞాపకాలను జరుపుకున్నాం. మా మరదలికి, బావగారికి జీవితాంతం ప్రేమ, ఆనందం, ఆరోగ్యం, విజయాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఇలాంటి మంచి మంచి వీడియోస్ మా కుటుంబంలోంచి మీరు చూడాలనుకుంటున్నారా? అయితే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొన్ని క్షణాల్లో పూర్తయిపోతుంది అనుకునే సమయానికి మా ఇద్దరు తోడుదొంగలు మరదలు ఏం చేస్తున్నారో చూసేద్దాం రండి. ఇక్కడ అక్షింతలు పట్టుకొని నించున్న ఒక అమ్మాయిని చూసేద్దాం రండి. తనెవరో కాదు, ప్రియాంక, పెళ్లి కూతురు గారి అక్కగారు. మా అత్తయ్య వాళ్ళు చూడండి మా మరదలు గారిని చూసుకుంటూ బాధపడుతున్నారు. ఇంకా అయిపోయింది ఎంగేజ్మెంట్ అనేసరికి వాళ్ళు చూస్తూనే ఉన్నారు. నేను ఇట్లు చూడు అని చెప్పేసరికి ఇట్లు చూశారు. ఇగోండి మా దొంగ మరదళ్ళు అటు తిరిగి స్వీట్లు తినేస్తున్నారు. ఇద్దరు చెప్పకుండానే తినేస్తున్నారు. పిల్లలకు కూడా ఇవ్వట్లేదు. చూశారు కదా. ఫంక్షన్ అంతా సరదా సరదాగా సాగిపోతుంది. పిల్లలందరూ ఆడుకుంటున్నారు. ఇక్కడ మా చిన్న తోటికోళ్ళు మా బుడ్డోడిని ఆడించుకుంటూ చూస్తుంది. చూడండి మా షన్నుగాడు ఎలా చూస్తున్నాడు. ఇంకా మొదలెడదామా. మా పిల్లలైతే డ్యాన్స్ స్టార్ట్ చేసేసారండి. వాళ్ళకి నచ్చిన డ్యాన్స్లు వేసుకుంటున్నారు మంచి మంచి సాంగ్స్ పెట్టి. ఇంకా ఈ వీడియో అంతేనండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ ఆన్ నెక్స్ట్ వీడియో.